100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. మీరు చిన్నప్పుడు బాగా పల్లెల్లో వ్యవసాయం చేయడంతో పాటు ఈత కూడా బాగా కొట్టేవాడట కదా? మా తాతగారు మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను కదా నేను. సెలవులకు వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు అన్ని వ్యవసాయ పనులు చేయమనేవాడు, నేర్పించేవాడు, ప్రోత్సహించేవాడు. ఆ రోజుల్లో తాత మాట వేద వాకులాగా ఉండేది. అందుకని వ్యవసాయ పనులని నేర్చుకున్నా. అప్పుడు దాంతోపాటు గ్రామంలో ఉండడం వల్ల మన గ్రామీణ ఆటలు చెడుగుడు, కబడ్డీ అనేవాడు అంటాం. మన తర్వాత చెడుగుడు, ఖోఖో ఇలాంటి ఆటలు ఆడడం. అప్పుడు పాత క్రికెట్, బెళ్ళంకోడు, బెళ్ళాకోడు అని చెప్పి క్రికెట్ అలాంటి ఆటలు ఆడడం. ఇవి గ్రామీణ ఆటలు బాగా అలవాటు అయిపోయినాయి. దాంతోపాటు చెరువుల్లో వెళ్ళి ఈతకొట్టడం, బావుల్లో దూకి ఈతకొట్టడం, చెట్ల పైన చెట్టు కొమ్మ ఉండేది ఒకటి మా బావి పైన, తోటలో బావి పైన, దానిపైన ఎగిరి దూకి బావిలో దూకేవాళ్ళు మొదట్లో. అలా అలవాటు అయిపోయింది. ఈత కొట్టడం సరదాగా కూడా ఉంది, శారీరక దారుఢ్యానికి కూడా పనికి వస్తుంది. అందువల్ల ఈత కొట్టేవాడిని, చెట్లు ఎక్కేవాడిని. ఇప్పుడు మీరు ఈ ఈత కొట్టడము, ఇలా శారీరక దారుఢ్యం ఉండటము, వ్యవసాయదారు కుటుంబం నుంచి రావటము, పొలం పనులు చేయటము, దీనివల్ల ఒక శారీరక దారుఢ్యం ఉండటం వల్ల మీకు సహజంగా మీ అమ్మగారి పోలికొచ్చి హైట్ పర్సనాలిటీ రావటం వల్ల దీంతోనైనా వహిల్వాన్ కాంతారావత మీరు తగాదా దిగారు? అంటే ఒకటి, నేను మా అమ్మ కోరిక మేరకు చదువుకోవడానికి వెళ్లే ముందు గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకున్నాను. హై స్కూల్ కానీ అలాగే ఇవన్నీ నేర్చుకున్నాను. దాంతోపాటు ఏంటంటే ఒక రకమైన గ్రామీణ ప్రాంతాల సరదా అంటే ఏంది, ఈత కొట్టడం సరదా, ఆ తర్వాత చెట్లు ఎక్కడం సరదా, ఈ నేను చెప్పిన ఆటలు ఆడుకోవడం సరదా. తర్వాత సాయంత్రం పూట అందరం కలిసి పెద్దలు హరికథ చెప్పేవాళ్ళు. హరికథ పండితులు వస్తే చెప్తే దానికి ముందు అక్కడ భజనలు జరిగేవి, పండరి భజనలు, కోలాటం, భజన అలాంటివి చూడడం, వాటిని ఆసక్తిగా వాటిని తిలకించి అలవాటు చేసుకోవడం, అవన్నీ చిన్నతనంలోనే ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరగడం వల్ల అలవాటైనవి. మా తాతగారు ప్రోత్సాహంతో వ్యవసాయ పనులు చేయడం, ఎడ్ల బండి కట్టి బండి తోలమనేవాడు ఆయన. తర్వాత పొలానికి వెళితే మొలతాడు కట్టుకున్న మగవాడు పొలం గట్టుపోయి నిలబడకూడదురా, దిగు అనేవాడు. దిగి ఏం చేయాలయ్యా నాకు అంటే, వాళ్ళందరూ నారేస్తున్నారు కదా, నారు కట్టలు అందించు వాళ్ళకి అనేవాడు. వీళ్ళు నారు కట్టలు అందించేవాడిని. అలాగే వ్యవసాయ పనుల్లో దున్నడం, తర్వాత బండి కట్టి బండి నడపడం కూడా సరదాగా ఉండేది. ఆ పశువుల్ని మన ముఖ్యంగా కోడెలను, ఎద్దులను వాటిని పరిశుభ్రం చేసుకోవడం, ఇవన్నీ అలవాటు అయిపోయి దాన్ని ఆ రోజుల్లో మంచిగా కూడా ఆస్వాదించేవాడు. మీ తాతగారు కూడా బండి కట్టుకొని నెల్లూరుకో దగ్గర పట్టణానికి వెళ్ళేసి ఊర్లో కావాల్సిన సరుకులన్నీ ఆయనే తీసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే ఆయన వెళ్ళేవాడు పని మీద. అదే శ్రీరాంపురానికి అప్పుడు బస్సు లేదు, వచ్చి బస్సులో కశ్మూరులో దిగి ఆడికి బండి కట్టుకొని సామాన్లు తెచ్చేవాడు. దానికి ముందు వెంకటాచలంలో దిగాల్సి వచ్చేది. అప్పుడు కశ్మూర్కి కూడా బస్సు రాలేదు. సో ఆ వెంకటాచలం నుంచి 6 కిలోమీటర్లు బండి కట్టుకొని సామాన్లు అన్ని వచ్చేటప్పుడు అందరూ ఊర్లో వాళ్ళు, అప్పుడు ప్రతి ఒక్కరు ఊరికి టౌన్కి పోయేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ఏమున్నా సరే, లేకపోయినా సరే, అవసరం ఉన్నా లేకపోయినా అందరూ ప్రతి ఒక్కరు పట్టణాలకు పోవడం, ఇవన్నీ సౌకర్యాలు కూడా కలిగాయి అనుకోండి ఇప్పుడు. అందుకని అందరూ తాతను కోరేవాళ్ళు, ఊరి పెద్దవాడు కాబట్టి, అయ్యా మాకు ఈ వస్తువు తెచ్చిపెట్టు, మాకు ఆ వస్తువు తెచ్చిపెట్టు అని. మా తాత అవన్నీ ఒక్కోసారి రాయించేవాడు నాతో. ఈ పలానా వస్తువులు కావాలా అంటే పలానా వాళ్ళకి పలానా వస్తువు అని రాసిస్తే ఆయన ఒక సహాయకుడు ఉండేవాడు ఆయనతో పాటు. ఇప్పుడు కొనుక్కొని నెల్లూరులో, ఆ తర్వాత బస్సులో వెంకటాచలం వరకు వచ్చి మళ్ళీ బండిలోకి వాటిని మార్చుకొని, మొదట్లో బండే, ఆ తర్వాత బస్సులో నుంచి మళ్ళీ బండిలోకి మార్చుకొని తెచ్చేవాడు. వాడు అన్నింటినీ సాయంత్రం పూట అందరం వెలుతుల్లో నేను వరుసగా ఆయన అందరి ఊర్లో వాళ్ళు ఎవరెవరు కోరారో చదివి వినిపిస్తుంటే వాళ్ళకి అందజేసేవాడు. అందులో మీరు కూడా ఆయన సహాయం చేసేవాడు కదా తాతగారు? నేను రాయడం, వచ్చిన వాటిని మళ్ళా చదివి వినిపించడం, పలానా వాళ్ళదని వాళ్ళకి ఇవ్వడం సరదాగా ఉండేది మొదట్లో. ఈ లాందరు దగ్గర చదువుకోవటం, పెందలాడు పనుకోవడం ఏమి మీకు అలవాటు అయింది కదా? అప్పుడు ఆ రోజుల్లో 6 గంటలు 6:30 గంటలు సాయంత్రం చీకటి పడిపోయేది. చీకటి పడిన తర్వాత ఇంక వెలుతురు ఉండేది కాదు. ఇప్పుడు రాగా పెద్ద లైట్లు, కరెంటే లేదనుకోండి. నేను ఎమ్మెల్యే వరకు మా శ్రీరాంపురానికి కరెంట్ లేదు. 78లో నెల్లూరుకు దగ్గర మాది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులకు అభివృద్ధి కన్నా ఈ రాజకీయ గొడవలు, టీచర్లు మార్చడం, లేదా కరణాలను ముస్తఫాను సస్పెండ్ చేయించడం, లేదా వాళ్ళు వేయడము, ఇవి ఎక్కువగా రాజకీయ నాయకుల చేతిలో ఉండేది. అభివృద్ధి అనే దానికి పెద్ద ఆ రోజు అంత ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని అభివృద్ధి పదంలో నడిపించలేదుగా. మామూలుగా మనల్ని ఎలా
అలాగే ఉంచాలా అని మన సంపదను దోచుకున్నారు. దాంతో మనకి వాళ్ళ విద్యా విధానాన్ని కొంత రుద్దారు తప్పితే మన విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి, మెకానిక్ విద్యా విధానాన్ని. అందుకని గ్రామంలో కరెంట్ ఉండేది కాదు, లైట్లు ఉండేవి. పెట్రోమాక్స్ లైట్ ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు, దేవుడు ఉత్సవం, దేవుడు ఊరేగింపు కూడా పెట్రోమాక్స్ లైట్ పెట్టేవాళ్ళు ముందు. ఇంటి దగ్గర లాందరు ఉండేది, పెద్ద రాయి, ఆ స్తంభంలే, ఆ స్తంభం బదులు పెద్ద రాయి ఉండేది. దానికి పైన గుంట వేసి దాంట్లో ఒక ఇనప కమ్మి వేసి ఈ లైట్ దాని మీద పెట్టేవాళ్ళు. కొద్ది కాస్త సుమారైన రైతులు అది దాన్ని చూడడం. ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన వాళ్ళు కిరసనారి బుడ్డి ఉండేది మామూలు వాళ్ళకి, లోపల కిరసనారి పోసి ఆ బుడ్డి ఇరిగిచ్చేవాళ్ళు. కాస్త సుమారైన రైతులైతే లాంతర్లు ఉండేవి, ఆ లాంతర్లు పెట్టేవాళ్ళు. సాయంత్రం అయితే ఇంట్లో ఉండే పని ఏంటంటే సాయంత్రం అయిన తర్వాత ఇవన్నీ పరిశుభ్రం చేసి అందరు వెలిగించి దీపాలు వెలిగించి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి పురమాయించేవాళ్ళు. దాని కింద చదువుకోవాల్సి వచ్చేది. సో మీదంతా ఒక రకంగా సంపన్నమైన కుటుంబమే. అంటే మా తాత హయాంలో పొలం చాలా ఎక్కువ ఉండింది, మాకు చాలా పొలం ఎక్కువ ఉండింది. 8 కాళ్ళ ఎదురున్నాయని చెప్పారు కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. వ్యవసాయకంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త వ్యవసాయ సంపన్న కుటుంబంలోనే నేను పుట్టాను. ఆ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మనసకమైన ఆందోళన చెంది వ్యధ చెంది కొన్ని రోజులు ఎక్కడికి పోయాడో కూడా తెలవలేదు. ఆ తర్వాత వచ్చిన మొదట్లో చాలా వరకు మా నాన్న పొలాలన్నీ అమ్మేశాడు. చాలా మంది మానసికంగా ఇదిగా ఉన్నాడు కదా, ఒడిదుడుకుల్లో ఉన్నాడు, అందుకని తక్కువ డబ్బులు ఇచ్చి పొలం రాయించుకోవడం అలా చేసేవాళ్ళు అని చెప్తుంటారు. అలా చాలా వరకు మా ఆస్తి కరిగిపోయింది. అప్పుడు మళ్ళీ దిగువ మధ్యతరగతి కింద వచ్చేసారు. అయితే మీరు నాయకత్వ లక్షణాలు మొట్టమొదటిగా బయటికి రావటం కానీ, ఇందాక మనం అన్నట్టుగా మీరు దేహదారుఢ్యం కూడా ఉండటం వల్ల పహిల్వాన్ కాంతారావు లాంటి ఒక బాడీ బిల్డర్ తోటి, ఒక పహిల్వాన్ తోటి మీరు ఢీకొనే అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది సార్? అంటే మొదట్లో నేను ఈ కబడ్డీ వాడేవాడిని. నెల్లూరులో కూడా వెళ్ళిన తర్వాత హై స్కూల్ ఆఖరి రోజుల్లో నెల్లూరులో చేరిన తర్వాత కబడ్డీ ఆడుతూ ఉంటే మా మిత్రులు చెప్పారు, ఒక దగ్గర ఒక ప్రదేశంలో చాలామంది మంచిగా కబడ్డీ ఆడతారని. సరే పోయి చూద్దామని అక్కడికి వెళ్ళాం. వెళితే అది ఆర్ఎస్ఎస్ శాఖ. ఆర్ఎస్ఎస్ అంటే ఏంది, శాఖ అంటే ఏంది అవేం తెలవు. కబడ్డీ బాగా ఆడుతున్నారని చూస్తున్నాం. చూసి ఒక వ్యక్తి నన్ను చూసి, పోతే నీకు ఆసక్తి ఉందా, కబడ్డీ ఆడతావా అన్నాడు. ఆడతానని. వచ్చేది అన్నాడు. నేను మెంబర్ కాదు కదా అన్నాడు. దీనికి మెంబర్షిప్ ఏముండదు, ఎవరు ఆడాలని వచ్చి ఆడవచ్చు అని అన్నాడు. సరే నేను పోయి ఆడడం మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. కబడ్డీ బాగా ఆడేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది అది ఆర్ఎస్ఎస్ శాఖ అని. అది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అని. ఆ కబడ్డీ వలన ఆర్ఎస్ఎస్లో చేరిన నేను నిదానంగా క్రమశిక్షణ, కాస్త దేహదారుఢ్యం, ధైర్యం, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ నుంచి మొదటి నేర్చుకున్నారా మీరు? లాఠీ నేర్పిస్తారు తప్పనిసరిగా. ఆ గణవేష వేసుకున్నప్పుడు లాఠీ కూడా చేతిలో పట్టుకోవాలి మామూలుగా. అవన్నీ నేర్చుకొని ఉన్నాను. ఈ లోపల ఒకరోజు సాయంత్రం పూట నెల్లూరులో అందరం సాయంత్రం అయితే పిల్లలందరూ కాసేపటి ట్రంక్ రోడ్కి వచ్చేవాళ్ళు. ట్రంక్ రోడ్ అంటే మెయిన్ రోడ్డు. మా నెల్లూరు చెన్నై విజయవాడ కలగట ఆ హైవే పైన ఉంటుంది. ఊరుకుండా పోయేది మెయిన్ రోడ్డు, దాన్ని ట్రంక్ రోడ్ అనేవాళ్ళు. అంటే జీటీ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్, చెన్నై టు కలగట మెయిన్ రోడ్డు కూడా వెళ్ళేది. జీటీ రోడ్ అనేవాళ్ళు. సాయంత్రం ఆ ట్రంక్ రోడ్డు మొదటి షాపులన్నీ రోడ్డు పక్కనే వస్తాయి కదా, అక్కడ ఉండేవి. సో అందరూ సాయంత్రం అయిన తర్వాత కాలేజీ పిల్లలందరూ అటు ట్రంక్ రోడ్డుకి వచ్చేవాళ్ళు కబుర్లు చెప్పుకోవడానికి, సరదాగా తిరగడానికి. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మన స్టూడెంట్ని ఆ థియేటర్ యజమాని కొట్టి రాగవతల పడేసాడు. అంటే ఆడున్నవాళ్ళందరూ ఒకరికొకరు మాడుకుంటున్నాం. ఏమైంది అంటే, ఏంటంటే మన స్టూడెంట్ కొడితే మనం గమ్మున్నది అని అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే థియేటరు తలుపులు వేసేసారు, బయట గేట్ వేసారు. మేము గొడవ చేసి గేటు తీయమని అడిగితే ఆ యజమాని వచ్చాడు. యజమాని వచ్చి కాస్త గట్టిగా, ఆయన ఫైల్వాన్, ఆయన నెల్లూరు కాంతారావు అని మాకు అప్పుడు తెలియదు. ఆయన పెద్ద పర్సనాలిటీ కదా. పర్సనాలిటీ. ఆయన బాగా కుస్తీలు పోటీలు పెట్టేవాడు. ఆ రోజుల్లో దారాసింగు, రణదవే, కింగ్ కాంగు, రణదవే వాళ్ళని పిలిపించి పోటీలు నిర్వహిస్తుండేవాడు. ఆయన కూడా కొంత దేహదారుడు ఉండేది. కొన్ని సినిమాలు ఆ తర్వాత విలన్గా కూడా వేశాడు, ఘటోత్ గజుడుగా ఇంకేదో వేశాడు అనుకోండి. ఆయన స్వతహాగా అంత చెడ్డవాడిన అంటారు మామూలుగా. నేను ఉన్నదాన్ని బట్టి ఏంటంటే, ఈ బంగారెడ్డి అనే అతను అవేకళ్ళు సినిమా వచ్చింది అప్పుడు కృష్ణ గారి. ఆ సినిమాకు వెళ్ళి రెండో సినిమాకి క్యూలో పోతూ వెనక వాడు కొద్దిగా నెడ్డంతో పక్కకు తప్పుకున్నాడు. సరే టికెట్ ఇచ్చే దగ్గర కొద్దిగా సైడ్ పోవాలి, అటు పక్కకు తప్పుకున్నాడు. మళ్ళా వచ్చి క్యూలో చేరబోయాడు. అదే టైంలో ఈయన యజమాని వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు, ఇతను క్యూలో దూరుతున్నాడని తొక్కబట్టి లాగాడు, ఫైల్మాన్ కాబట్టి. అతను కడపతనం.
బంగారెడ్డి, కడపళ్ళు, తిరుపతి చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఎదురు విఆర్ కాలేజీలో చేరేవాళ్ళు ఆ రోజుల్లో. అతను లాగిన తర్వాత తగిలిచ్చి అక్కడ పక్కన లాగి పడేసాట. మాకు తెలిస్తే మేము పోయాం, ఇది జరిగిన సంగతి. మేము గొడవ పెట్టుకున్నాం. వాళ్ళ థియేటర్ యజమాని కాస్త దేహదారుడివే కాకుండా మనుషులు మంది మరబరం ఉంది, ఏం చేయలేకపోయాం. మనం వెనక్కి వచ్చేసి రాత్రిపూట అంతా హాస్టళ్ళన్నీ తిరిగి, టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్ ఎక్కువ ఉండేవి అప్పుడు, మెస్సులు హాస్టళ్ళు ఉండేవి. అక్కడంతా చాలామంది వచ్చి మెస్సులో భోంచేసి హాస్టల్లో రూమ్ తీసుకుని అక్కడ ఉండి, ప్రభుత్వ హాస్టళ్ళు కాదు, ఉండి చదువుకునేవాళ్ళు. సో అన్ని హాస్టళ్ళు తిరిగి అందరికి చెప్పాము మనం స్టూడెంట్ కొట్టాడని. ఉదయాన్నే బయలుదేరి అందరం టౌన్లో ఉన్నవాడు అందరం కూడా 3-4 కాలేజీలు ఉన్నాయి, అందరం కలిసి వచ్చి థియేటర్ కాడికి పోయి ఆ గేటుని నెట్టుకొని లోపలికి వెళ్దామని చూసాం. బయట నుంచి రాళ్ళు కూడా వేసారు పిల్లలు కొందరు. అంటే మీ నాయకత్వం జరిగింది అంటే వెళ్ళినప్పుడు అప్పుడు కాంతారావు కాస్త గట్టిగా బయటకు వచ్చి అందరిని దవాయించి రాటి తీసుకొని వేస్తుంటే అప్పుడు అడ్డం తిరిగాం మేము. ఆ అడ్డం తిరిగినప్పుడు ఘర్షణ అయిన తర్వాత కాంతారావు అందరిని తరివేశాడు. మేము తిరిగి వెనక్కి వచ్చాం ఏం చేయలేక. అప్పుడు అందరం ఒక సమావేశం వేసుకున్నప్పుడు ఆ సమావేశంలో నేను గట్టిగా మాడే ఆవేశంగా, మనం ఏంటి వెనకాడడం, మనం ఎంతమంది, అతను ఒకటి యజమాని ఒకటి ఆయన పైరవానిత మనకేంటికి జరిగింది అన్యాయం, ఇతను ఎట్టైనా గుణపాఠం చెప్పాలని. నాకు అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా ఈ క్రమశిక్షణ, దేహదారిడ్యం, దాటి ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో అలవాటు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తే అంతా తిరిగి జిల్లా మొత్తం సంఘటితపరిచి స్టూడెంట్స్ అందరినీ మన థియేటర్ మీద దాడి చేసాం. పోయి చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసాం. థియేటర్ ధ్వంసమైందా? ధ్వంసం అంటే మొదట అద్దాలు ఉంటాయి థియేటర్కి బయట, అందంగా వాటిని బాగా పగలగొట్టి ఆ గేట్లు కాస్త విరగొట్టి ఇంటికి అందరూ చేస్తే లోపల పోలీసులు పిలిచారు. పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే మేము పోలీసులు తిరుక్కొని ఏంటయ్యా తప్పు పదం చేస్తే మమ్మల్ని కొడతారు ఏంటి అంటే మీరు థియేటర్ మీద అది చేయకూడదు, చట్టం ఉంది, అది ఇదని చెప్పాడు ఆయన. చెప్పినా మేము వినకుండా వచ్చి మొత్తం జిల్లా అంతా కూడా మళ్ళీ పర్యటించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. అక్కడ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు స్కూల్లో యజమానులు, కాలేజీలు, స్కూల్స్ అన్నీ సెలవులు ఇచ్చేశారు. అప్పుడు స్ట్రైక్ అంటే సెలవులు ఇచ్చేవాళ్ళు, పిల్లలందరూ గుమ్మకోడకుండా ఉండేదానికోసం అని చెప్పి ఇచ్చేస్తే ఎక్కువ మంది ఊర్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఊర్లలో ఉన్న బంధువులు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళిపోయారు. గొడవ అవుతుంది, యజమాని సినిమా పైదవాన్తో తొగ్గు పెట్టుకుంటారంటే వెళ్ళానని. మా అమ్మమ్మ వాళ్ళు కూడా నన్ను కబురు చేసి ఎందుకు అక్కడ వాళ్ళతో గొడవ ఎందుకు నాయన వచ్చేసి చదువుకుందామంటే నేను చెప్పాను, లేదు ఇట్లా అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఎదుర్కోవాలా, ఉండాల్సిందేనని. అప్పుడు కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్న అతను, అప్పుడే కాలేజీలోకి వచ్చాం మేము, అతను ఈ గొడవలకు భయపడి ఊరికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అందరూ, గట్టిగా ధైర్యంగా ఎదుర్కోవాలని. ఆ తర్వాత సమ్మె చేయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికి గుర్తింపు రావడం, తర్వాత అసెంబ్లీలో విషయాన్ని లేవనెత్తడం. అసెంబ్లీ లేవనెత్తినప్పుడు అప్పుడు విద్యార్థుల డిమాండ్ కొగ్గి బ్రహ్మానందరెడ్డి గారు నేను అరెస్ట్ చేయిస్తానని చెప్పి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాచి బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారా? బ్రహ్మానందరెడ్డి గారు సీఎం. అప్పుడు బ్రహ్మానందరెడ్డి మీద తర్వాత ఆయనతోటి మొదటి నుంచి ఏదో ఒకటి విద్యార్థుల ఉద్యమాల్లో తెలిసిందే కదా మీకు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరంటే చీఫ్ మినిస్టర్, అందువల్ల కొంత ఇదిగా ఉండేది. తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ కాంతారావు గారు, వైన్వాన్ కాంతారావు గారు మీరు కలవటం జరిగింది ఎప్పుడైనా తర్వాత ప్రయాణంలో? కలిసాం కానీ పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు అవి నాకు గుర్తులేవు. కలిసాం, చూసాము అంతే కానీ మామూలుగా. తర్వాత అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి విచారణ జరిగింది. విచారణ జరిగి శిక్ష కూడా పడింది. ఆయనతో పాటు నుండెక్క ఆయన కొద్దిగా లెఫ్టిస్ట్ అభిమాని సిపిఎం పార్టీకి, వాడు కూడా వచ్చారు క్యాడర్, విద్యార్థులు ఘర్షణ జరిగినప్పుడు. అందువల్ల వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో గుర్తించగలరా అంటే గుర్తించగలరా, నేను అందరినీ పెరేడ్ చేస్తే ఎక్కువ మందిని గుర్తించాను. నేను ఇంకొక అతను మా బంధువు అబ్బాయి లక్ష్మీప్రసాద్ అని అతను, ఇంకో అతను వెంకట్రామరెడ్డిని, మేము ముగ్గురు ఎక్కువ బాగా గుర్తించాం. శిక్ష పడింది. దాంతో బాగా పేరు వచ్చింది. అప్పుడు పత్రికల్లో బాగా కవరేజ్ అయ్యింది, అసెంబ్లీలో కూడా వచ్చింది కాబట్టి. అప్పుడు ఉన్న పత్రికలు అవుతున్నాయో వాటిలో కవరేజ్ బాగా వచ్చింది. అసెంబ్లీలో చర్చ జరిగింది, బ్రహ్మానందరెడ్డి చెప్పారు, ప్రాంతీయ వార్తల్లో వచ్చింది, ఆకాశవాణిలో. సో తర్వాత మీరు ప్రయాణం గురించి చాలా పెద్దవాళ్ళు అయ్యారు, కృష్ణ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. కృష్ణ దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చింది మీరు తీసుకొచ్చి అవే కలిసి? ఈ మధ్య ఆయన జయంతి రోజు కూడా నన్ను శేషగిరిరావు గారు వాడి సోదరుడు మహేష్ బాబు పిలిస్తే మహేష్ బాబు చెప్పాను నేను ఈ సంగతి. మహేష్ బాబు అప్పుడు చిన్నవాడు కదా, చిన్నవాడు అది పుట్టలేదు చెప్పాను. చెప్తే వాళ్ళు విని నవ్వుకున్నారు, సంతోషించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.